చిన్నబాబు. సాగర్, తల్లి గంగా. సాగర్. చిన్నబాబు. ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటే వాళ్ళిద్దరికి అసలు బుద్ధి లేనట్టుంది. గోవిందయ్య గారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రదీప్ బాబు, గంగా చిన్నబాబు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇదేదో చాలా పాడుపడ్డ బంగాళాలా ఉంది. గోవిందయ్య గారు, అక్కడ గార్డ్ దగ్గర ఉండి ఉంటారు వాళ్ళు. రండి. ఇప్పుడు ఎవరు వచ్చారు? పోలీస్. మేడం గారు, తలుపు తీయండి. ప్రభా గారు, దయచేసి తలుపు తెరవండి ప్లీజ్. ప్రభా గారు, తలుపు తీయండి ప్లీజ్. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని చెప్తున్నాను, దయచేసి తలుపు తీయండి ప్లీజ్. ఈ సచ్చినుడు రామ్మూర్తి బతుకు బండలు గాను. తనొచ్చింది చాలక పోలీసులు కూడా తీసుకొచ్చాడే. ఏంటి దారి? ఏం చేయను? ఆయన కూడా వచ్చేసరి ఎప్పుడే రావాలి ఆయన? నా పని అయిపోయింది. ఇక నా పని అయిపోయినట్టే. అమ్మా మాత, ఈ రాక్షసుని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టు తల్లి ప్లీజ్. ప్రభా గారు, తలుపు తీయండి, లేదంటే తలుపు పగలగొట్టాల్సి వస్తుంది. తలుపు తీయండి మేడం గారు. మా ఇంటికి పోలీసులు వచ్చారేంటి? తలుపు తెరవండి ప్రభా గారు. ఏంటండి ఇదంతా? ఒక పరువు గల వ్యక్తి ఇంటి తలుపులు ఇలా నెడుతున్నారంటే ఏంటి అర్థం? మీకెంత పరువు ఉందో తెలిసిపోయింది. మీకు నిజంగా పరువు ఉంటే గనక రావాల్సిన డబ్బు వసూలు చేసుకోవడానికి ఈయన గారు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మంటారు? మమ్మల్ని లోపలికి ఎందుకు రానివ్వట్లేదు?